హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ముంబై ఎవరైనా టూర్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మంచి రిసార్ట్ నేమ్, అలాగే టూరిస్ట్ ప్లేసెస్, శివాజీ ఎయిర్పోర్ట్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చెప్తాను ఈ వీడియోలో. డోంట్ మిస్ ఇట్, అందరూ ఖచ్చితంగా చూడండి, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. ఇప్పుడు ముందుగా మనం ముంబై లోనావాలాలో ఉన్న డెల్లా రెస్టారెంట్ గురించి చెప్పబోతున్నాను. ఈ రెస్టారెంట్ వచ్చి 50 ఎకరాస్లో ఉంది. అలాగే ఈ డెల్లా రెస్టారెంట్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చి 6 PM to 12 AM వరకు ఉంటుంది. అలాగే ఈ రెస్టారెంట్ అట్మాస్ఫియర్ కానీ రూమ్స్ చూడండి ఎంత బాగున్నాయో, లగ్జరీగా. ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. అలాగే మా హస్బెండ్కి ఇచ్చిన రూమ్ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూడండి, ఇదే అన్నమాట. ఎంత రాయల్గా ఉన్నాయి కదా. చూడండి, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. వాష్రూమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి, చూపిస్తాను, చూసేయండి. చాలా రాయల్గా ఉన్నాయి అన్నమాట. పర్ హెడ్ వచ్చి 25K పడుతుంది అప్రాక్సిమేట్లీ. మీరు ఎవరైనా మాకు ఏంటి కాస్ట్ అయినా పర్లేదు, మంచిది కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, వాష్రూమ్స్ కూడా ఎంత రాయల్గా ఉన్నాయో. మీకు నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసుకోండి అబ్బా. అట్మాస్ఫియర్ వచ్చి ఓపెన్ ఎయిర్, రొమాంటిక్ అండ్ లగ్జరియస్ సెట్టింగ్స్ అబ్బా. కేఫ్ 24/7 మల్టీ కజిన్స్ అబ్బా. ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా ఉన్నాయి. అలాగే బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. నైట్ టైం అయితే ఇలాగా సిట్టింగ్ వేసుకునేకి సూపర్ ఉంటుంది. అలాగే ఇంకా మంచి మంచి ప్యారిస్ డాబాస్ అని చూడండి. ప్యారిస్ డాబా అండ్ పిఎన్ఎఫ్ రెస్టారెంట్ అండ్ బారు సూపర్గా ఉంది. బాగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి అనుకుంటే ఇదొక మంచి టూరిస్ట్ ప్లేస్లో ఈ రెస్టారెంట్ కూడా యాడ్ చేసుకోండి. మనం మంచిగా రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేసి మళ్ళీ బయట తిరగాలన్నా కూడా ఇక్కడ 1, 2, 3 నేను చెప్పాను, చూసేయండి ఫుల్ వీడియో. చూడండి, అట్మాస్ఫియర్ అయినా సూపర్ ఉంది అసలు, రొమాంటిక్గా సూపర్గా ఉంది. మీరు కూడా వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి, ఆ నేచర్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ సూపర్గా ఉంది. ఎక్స్పెషల్లీ వాళ్ళ ఫుడ్ అయితే హైలైట్ అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. రూమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. పర్ హెడ్ వచ్చి 25K పడుతుందంట అప్రాక్సిమేట్లీ. మా హస్బెండ్ వాళ్ళు 5 days ఇక్కడ స్టే చేశారు. 5 or 6 days ఇక్కడ స్టే చేశారనమాట. అలాగే ఇక్కడ చూడండి, సూపర్గా ఉంది కదా. తినేసి ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే నైట్ టైం సూపర్గా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చి ఫుడ్ సెక్షన్ అనమాట. మనకు నచ్చిన సలాడ్స్ కానీ, ఏది మీకు సలాడ్స్ కావాలంటే సలాడ్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఏది కావాలంటే అవన్నీ ఉంటాయన్నమాట. టిఫిన్స్, రైస్ ఐటమ్స్ అన్నీ. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలాగే ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. మార్నింగ్ వాకింగ్ వెళ్ళాలనుకుంటే డాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు డాగ్స్ పట్టుకొని మనం వాకింగ్ వెళ్ళచ్చు. హార్స్ రైడింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. క్రికెట్ ఆడచ్చు, ఇంకా చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. స్కై గేమ్స్ అన్నీ ఉన్నాయి. చూసేయండి ఈ వీడియోలో. నేను కొన్ని అయితే మీకు పెట్టానన్నమాట. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వాయిస్ ఏం బాగాలేదు ఏమనుకోకండి, ఫుల్ కోల్డ్ కాఫ్ అనమాట. ఈ రెస్టారెంట్ వచ్చి డెల్లా రెస్టారెంట్ లోనావాలాలో ఉంటుంది, మహారాష్ట్ర, ఇండియా అనమాట. శివాజీ ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ ఎన్నో కిలోమీటర్స్ చెప్పారు మా హస్బెండ్, నాకు ఐడియా లేదు కరెక్ట్గా. చూడండి, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. యాంపీ థియేటర్ అనమాట ఇది. మా ఆయన చూడండి క్రికెట్ ఆడేది. అలాగే బాణం, అదేదో నాకు తెలియదు కరెక్ట్గా నేము. బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ని నేను సజెస్ట్ చేస్తానన్నమాట.
అలాగే ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను, చూసేయండి. చాలా ఫన్నీగా అండ్ మెమరబుల్గా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఈ గేమ్ ట్రై చేశారా? ట్రై చేసింటే ఎక్స్పీరియన్స్ కామెంట్లో మర్చిపోకుండా కామెంట్ పోస్ట్ చేసేయండి. నేనైతే ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. రోలింగ్ చేస్తూ ఉంటారు, అది వెళ్తూ ఉంటుంది కదా, సూపర్గా అనిపిస్తుంది పుష్ చేసినట్లు వాటర్లో. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇదైతే నాకు చాలా నవ్వుకున్నాను. ఇక్కడ చూడండి, కామెడీ అయితే ఇది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేస్తే అప్పుడు కాకపోయినా మనం చూసినప్పుడు మెమరబుల్గా అవి నవ్వుకోవచ్చు కదా. అప్పుడు ఇలా జరిగింది అని ఈ యొక్క మెమరీస్ అనే చెప్పాలి. చూడండి, ఈ గేమ్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. నాకైతే తెలియదండి. మీకు తెలిసింటే ఐ థింక్ మన సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మన వ్యూవర్స్కి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, చూసేయండి. చూడండి, బయట అడ్వెంటేచర్ మార్నింగ్ టైంలో లేచి ఇలా బయట ప్రశాంతంగా మెడిటేషన్ కానీ యోగా కానీ చేస్తే మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలా ఒక 2 days వెళ్తే కన్నా మైండ్ బాగా రిఫ్రెష్మెంట్ అవుతుంది. చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూడండి, సూపర్గా ఉంది కదా అట్మాస్ఫియర్. ఇక్కడికి వచ్చి నిలబడితే లున్నే వాళ్ళ మొత్తం కనపడుతుంది. నాకు ఇది బాగా నచ్చింది. ఈ షోకేస్ రోజ్ ఫ్లవర్స్ మిడిల్లో అది పెట్టారు కదా, దాని నేమ్ నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి కామెంట్ బాక్స్లో. మీకు కూడా నచ్చిందా ఈ అట్మాస్ఫియర్? ఎవరికి నచ్చదా అండి? గ్రీనరీ అంటే అందరూ ఇష్టపడతారు. అలాగే ఇక్కడ చూడండి, నైట్ టైం వ్యూ అయితే స్విమ్మింగ్ పూల్ అయితే సూపర్గా ఉంది కదా వాటర్ అంతా. అలాగే ఇలా కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. ఇప్పుడు ఒక వీడియో వస్తుంది, సూపర్గా ఉంటుంది, చూసేసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. ఇది నేమ్ ఏంటో నాకు తెలియదు, కానీ లైట్స్ డెకరేషన్ సూపర్గా ఉందని వ్యూ క్యాప్చర్ చేద్దామని తీసానమాట. ఓకే, మీకు నచ్చిందా డెల్లా రెస్టారెంట్? మంచిగా అనిపిస్తుంది కదా అట్మాస్ఫియర్ అంతా. రూమ్స్ కానీ ఫుడ్ అయితే డెలిషియస్ అని చెప్పచ్చు. రూమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీ. అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ వాకింగ్ వెళ్ళే వాళ్ళకి డాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హార్స్ రైడింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఎవరైనా పార్టీ చేసుకోవాలనుకుంటే మంచిగా చేసుకోవచ్చు అనమాట. చూసేయండి, మా ఆయన ఏదో థింక్ చేస్తున్నాడు. లేదులేండి, ఏం థింక్ చేస్తాడు అది చూస్తున్నాడు అనమాట. లైటింగ్ క్రిస్మస్ దగ్గరలో ఉన్నింది, కానీ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను అనమాట. అందుకే ఆ డెకరేషన్ అంతా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మా ఆయన దాంట్లో లైటింగ్ మలుగుతుంది కదా క్యాండిల్, అది అబ్జర్వేషన్ చేస్తున్నాడు అమాయకుడు మాదిరిగా. ఇక్కడ చూడండి, 24/7 కేఫ్ అన్నమాట. ఇది ఇండోర్ ఉన్నాయి, అవుట్డోర్ కూడా ఉన్నాయి సిట్టింగ్స్. అలాగే మార్నింగ్ టిఫిన్ అన్నమాట. మనకు నచ్చింది అప్పటికప్పుడే ఏది కావాలంటే అది మనం అడిగి అప్పటికప్పుడే ఫ్రెష్గా ఇది చేసుకోవచ్చు. మా ఆయన వచ్చి దోశ పోపించుకుంటున్నాడు. ఇది వచ్చి మా కొలీగ్స్ వాళ్ళ రూమ్ అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అంటే ఆఫీస్ వాళ్ళకి ఇచ్చిన రూమ్ అనమాట. అంతా సేమ్ ఒకేలా ఉంటుంది, బట్ చూపించాలని జస్ట్ చూపించాను అంతే. ఈ మీటింగ్ జరిగింది వచ్చి క్రిస్మస్ దగ్గరలో కాబట్టి ఇలాగ డెకరేషన్ బాగా చేశారనమాట మిడిల్లో. మీకు నచ్చిందా? అలాగే ఇక్కడ చూడండి,
ఫుడ్ సెక్షన్ అనమాట. ఇలాగుంటాయి మనకు కావాల్సిండేటి మనం పెట్టుకొని తినచ్చు స్నాక్స్ టైము. ఇది ఎక్కడో కనిపెట్టగలరా? శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇదన్నమాట. గ్లాస్ వాటర్ ఫౌంటైన్ అంటారు దీన్ని. ఇది ఎక్కడ అంటే శివాజీ ఎయిర్పోర్ట్లో అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఈ ఎయిర్పోర్ట్ లోపల ఇలా ఉంటుందన్నమాట. చూడండి, చాలా బాగుంటుంది. అది కూడా క్యాప్చర్ చేశాను మీకోసం. ఇది వచ్చి అక్కడే ఇక్కడ డెల్లా రెస్టారెంట్లో బయట వచ్చినప్పుడు చూడండి. అంటే రెస్టారెంట్ బయట కాదు, రెస్టారెంట్లోనే రూమ్స్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ అనమాట. చూడండి ఎంత బాగుందో అట్మాస్ఫియర్ కానీ వ్యూ కానీ. మార్నింగ్ టైం ఇలా వెళ్తే సూపర్ కదా అసలు. ఇక్కడ వచ్చి నైట్ టైం డ్రింక్ పార్టీ చేసుకునే వాళ్ళకి చూడండి, ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మీరు ఎప్పుడైనా డెల్లా రెస్టారెంట్కి వెళ్ళారా? ముంబై వెళ్ళారా? ముంబైలో మీకు నచ్చిన ప్లేసెస్ ఏంటి చెప్పేసేయండి. ఇది మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ గేమ్? ట్రై చేసింటే గేమ్ నేమ్ ఏంటో కామెంట్ చేసేయండి. మా ఆయనకి 3 ఛాన్సెస్లో ఏది కొట్టారో మీరు గెస్ చేయండి, కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు చెప్తాను, ఈ కామెంట్లో నేను రిప్లై ఇస్తాను. కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను, మెమరబుల్గా ఉంటుందని చెప్పి. అంటే మంచి మంచి పిక్స్ అన్నమాట. ముంబైలో మరొక మంచి ప్లేస్ ఏం చెప్పు? కరేలా కేవ్స్ అండి. ఇదంతా రాతిని బీసీ టైంలో ఇచ్చేసారు. నాకు కూడా కరెక్ట్గా తెలియదు. మనం 10th క్లాస్లో సోషియల్లో హిస్టరీలో వచ్చి ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట, కరేలా కేవ్స్. ఈ లొకేషన్ వచ్చి నియర్ లునేవాలా, మహారాష్ట్రలోనే. ఇండియాస్ ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ హనియాన్ బుద్ధిస్ట్ రాక్ కట్ అనమాట ఇది మనం సోషల్ హిస్టరీలో చదువుకుంటాం 10th క్లాస్లో. 2nd century బీసీ సంథింగ్ ఏదో ఉండాలి. ఫేమస్ అనమాట ఇది. ఇందులో ఫేమస్ వచ్చి ప్రేయర్ హాల్ అనమాట. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే కామెంట్ చేసేయండి. ఈ ప్రేయర్ హాల్కి కూడా ఒక నేమ్ ఉందన్నమాట. నాకు అంత కరెక్ట్గా తెలియదు. 200 years ఓల్డ్ అనమాట. సెకండ్ బీసీ సెంచురీ అండ్ ది 5th century CE అనమాట ఇది. ఎయిర్పోర్ట్ చూసేయండి ఫ్లైట్ మూవ్ అయ్యేటప్పుడు. చాలా మంచిగా అనిపించింది కదా. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేశారా? చేసింటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఆల్మోస్ట్ అందరూ చేసే ఉంటారులేండి. అలాగే మీకు ఏ ఫ్లైట్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మీరు ఏ ప్లేసెస్ చూసారు? ముంబైలో ఏ ప్లేసెస్ చూసారు? టూరిస్ట్ ప్లేస్ కామెంట్ చేసేయండి. అలాగే మా హస్బెండ్ మీటింగ్ జరిగింటాయి కదా, అవి కూడా కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి, కానీ నేను పోస్ట్ చేయలేదన్నమాట. ఎందుకులే అని. అవి కూడా సూపర్గా ఉంది, అంటే మీటింగ్ హాల్ అంతా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోని చూసి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ విలువైన టైంని మా కేటాయించి చివరి వరకు మా వీడియో చూసినందుకు మీ మంచి మనసుకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.